హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి మూడో వన్డే మ్యాచ్లో భారత్ పూర్తి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి సిరీస్ను సాధించింది. గతంలో టెస్ట్ సిరీస్ కోల్పోయి భారత్పై కీలకమైన విమర్శలు ఎదురైనప్పటికీ ఇప్పుడు వాటన్నింటినీ తిప్పికొట్టి గత 2 వన్డే మ్యాచ్లో కాస్త తడబడ్డప్పటికీ ఇప్పుడు మాత్రం అద్భుతమైన ఆట తీరును కనబర్చి తమ యొక్క అసలైన ఆటను అభిమానులకు అందజేసింది. ప్రధానంగా ఈ మ్యాచ్లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ సమిష్టిగా రాణించి భారత్ పూర్తిగా సౌత్ ఆఫ్రికాను ఒక సాధారణ టీంగా మార్చివేసింది. ప్రధానంగా ఈ మ్యాచ్లో గనక చూస్తే మొదటగా టాస్ గెలవడం అనేది భారత్కు గొప్ప అదృష్టంగా చెప్పాలి. ప్రధానంగా గత 20 వన్డే మ్యాచ్ల నుండి రోహిత్ శర్మ, గిల్ లాంటి కెప్టెన్లు ఉన్నప్పటికీ అసలు ఇప్పటి వరకు భారత్ వన్డేల్లో టాసే గెలవలేదు. ఇలా వరుసగా 20 వన్డే మ్యాచ్ల్లో టాస్ ఓడి ఒక దురదృష్టకరమైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నప్పటికీ ఇప్పుడు మొదటిసారిగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 20 వన్డే మ్యాచ్ల తర్వాత భారత్ మొదటగా టాస్ను గెలిచి ఫీల్డింగ్ను ఎంచుకుంది. ప్రధానంగా ఈ మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడం వల్లే ఇంత సులభంగా గెలిచిందని కూడా చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఇక ఫీల్డింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్ ఎంచుకోవడం పక్కన పెడితే ఈ మ్యాచ్లో మాత్రం భారత్ చాలా గొప్ప ప్రదర్శన కనబరిచింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ సమిష్టిగా రాణించింది. మొదటగా భారత బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా కేవలం 270 పరుగులకే ఆలౌట్ అయింది. గత 2 వన్డే మ్యాచ్ల్లో విఫలమయ్యి ఘోరంగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఆ జట్టు స్టార్ ఓపెనర్ అయిన క్వింటన్ డికాక్ ఈ వన్డే మ్యాచ్లో మాత్రం తన యొక్క అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. ప్రధానంగా అతడు శతకం సాధించి సౌత్ ఆఫ్రికాకు భారీ స్కోరు చేసేందుకు గొప్ప అవకాశమే ఇతడి ద్వారా లభించినప్పటికీ ఇతడికి కెప్టెన్ బౌమా మాత్రమే కాస్త సహకారం ఇచ్చాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు కూడా అతడికి కనీస సహకారం ఇవ్వకపోవడం మూలంగా సౌత్ ఆఫ్రికా కేవలం 270కే ఆల్అవుట్ కావాల్సి వచ్చింది. ఇక్కడ సౌత్ ఆఫ్రికాను 270కి ఆల్అవుట్ చేయడంలో భారత బౌలర్లు చాలా కీలక పాత్ర పోషించారు. గత 2 వన్డే మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ఎలా చెలరేగిపోయిందో అలాగే ఇప్పుడు కూడా చెలరేగుతుందోనని అభిమానులు కాస్త కలవరపడ్డప్పటికీ వాళ్లకు ఆ అవకాశమే ఇవ్వలేదు. ప్రధానంగా గత 2 వన్డే మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి T20 బ్యాటింగ్ విధ్వంసం చేసినటువంటి సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన డెవాల్డ్ బ్రేవిస్ మాత్రం ఈ వన్డే మ్యాచ్లో కాస్త స్లో బ్యాటింగ్కే పరిమితమయ్యాడు. ఇతడు 29 బంతుల్లో 29 పరుగులే చేశాడు. ఇలా చేశాడంటేనే ఇతడు ఎంత కష్టంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా గత 2 వన్డే మ్యాచ్ల్లో భారత బౌలింగ్ గాడి తప్పినప్పటికీ ఇప్పుడు మాత్రం తమ యొక్క అద్భుతమైన బౌలింగ్ను రుచి చూపించారు. ప్రధానంగా గత 2వ వన్డే మ్యాచ్లో 358 పరుగుల భారీ టార్గెట్ను కూడా కాపాడలేకపోయిన మన బౌలర్లు ఇప్పుడు మాత్రం సౌత్ ఆఫ్రికాను కేవలం 270కే ఆల్అవుట్ చేశారు. ఇక కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాటు మరో పేస్ బౌలర్ అయినటువంటి ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 వికెట్లు సాధించి సౌత్ ఆఫ్రికాను ఉక్కిరిబిక్కిరి చేశారు. అందుమూలంగానే సౌత్ ఆఫ్రికా ఇంత తక్కువ స్కోర్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. 270 అనేది గొప్ప స్కోర్ కాకపోయినప్పటికీ ఒకవేళ పిచ్ అనేది బౌలింగ్కు అనుకూలిస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏమన్నా ప్రమాదకరంగా చెలరేగుతారో అని అభిమానులు కాస్త మొదట్లో అనుకున్నప్పటికీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత్ యొక్క ఓపెనర్లు అద్భుతంగా ఆడడం మూలంగా భారత్ విజయం అనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ప్రధానంగా ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ప్రారంభంలో కాస్త స్లోగా ఆడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. ఇతడి యొక్క బ్యాటింగ్ మూలంగా భారత్ విజయం ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ఇక ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 116 పరుగులతో తన కెరియర్లోనే వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. ఇక రోహిత్ శర్మ కూడా 75 పరుగులతో భారత్ యొక్క విజయంలో కీలకమైన పాత్ర పోషించారు.
అంతేకాకుండా వన్డౌన్లో దిగినటువంటి విరాట్ కోహ్లీ గత 2 వన్డే మ్యాచ్ల్లో సెంచరీతో చెలరేగి ఇప్పుడు మాత్రం ఏకంగా టీ20 బ్యాటింగ్తోనే అలరించాడు. అతడు 44 బంతుల్లోనే 65 పరుగులు చేసి 144 స్ట్రైక్ రేట్తో కేవలం 39 ఓవర్లలోనే 270 పరుగుల టార్గెట్ను ఛేదించడానికి తాను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఈ విధంగా భారత్ ఎలాంటి తడబాటు లేకుండా కేవలం 39 ఓవర్లలోనే 270 పరుగుల టార్గెట్ను ఛేదించింది. ప్రధానంగా ఇలా వీరు గొప్పగా ఆడడం మూలంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు అస్సలు బ్యాటింగ్ చేసే అవకాశమే లభించలేదు. ఈ వన్డే మ్యాచ్లో మొదటిసారిగా ఈ సిరీస్లో మన తెలుగు క్రికెటర్ అయినటువంటి తిలక్ వర్మకు ఆడే అవకాశం లభించింది. కానీ ఇతడికి బ్యాటింగ్ ఆడే అవకాశం లభించకపోయినప్పటికీ 3 ఓవర్లు బౌలింగ్ వేశాడు. కానీ ఇతడు బౌలింగ్ వేసే సమయానికి సౌత్ ఆఫ్రికా యొక్క కీలక బ్యాట్స్మెన్లు గొప్ప ఫామ్లో ఉండడం మూలంగా 3 ఓవర్లలోనే 30 పరుగులు ఇచ్చేశాడు. కానీ ఇతడి యొక్క బ్యాటింగ్ సత్తా నిరూపించుకునే అవకాశం మాత్రం అతడికి లభించలేదు. ప్రధానంగా ఈ మ్యాచ్ భారత్ గెలిచిందంటే గతంలో విశాఖపట్నం స్టేడియంలో భారత్ యొక్క రికార్డు గొప్పగానే ఉంది. అంతేకాకుండా ఈ స్టేడియం యొక్క పిచ్ కూడా భారత్కు అనుకూలించిందని కూడా చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఈ స్టేడియం యొక్క పిచ్ క్యూరేటర్ అయినటువంటి నాగమల్లయ్య భారత్ యొక్క గెలుపుకు చాలా గొప్పగా ఈ పిచ్ను రెడీ చేశాడని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ప్రధానంగా భారత ఆటగాళ్లు ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండింటిలోనూ సమిష్టిగా రాణించి భారత్కు గొప్ప విజయాలు అందిస్తారని ఆశిద్దాం. ఇక రాబోయే టీ20 సిరీస్లోనూ మన యొక్క ఆటగాళ్లు ఇలాగే గొప్ప ప్రదర్శన చేసి ఆ సిరీస్ని కూడా సాధిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. ప్రధానంగా టెస్టు సిరీస్ కోల్పోయి భారత్పై ఇప్పటికే చాలా తీవ్రమైన విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ వన్డే సిరీస్ విజయంతో మన టీమిండియా యొక్క సత్తా ఏంటో అభిమానులకు తెలిసి వచ్చింది. అంతేకాకుండా మనల్ని విమర్శించినటువంటి మాజీ క్రికెటర్లు మరియు వివిధ దేశాల క్రికెటర్లకు కూడా ఇది ఒక గొప్ప గుణపాఠం అనే చెప్పాలి. టీమిండియా ఎప్పటికీ తగ్గదని వీళ్ళ యొక్క బ్యాటింగ్ సత్తాతో నిరూపించారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే గొప్ప ప్రదర్శనలు పునరావృతం చేసి మన టీం మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.